హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఇవి పెసర వడియాల కోసం నేను పెసరపప్పు రాత్రంతా నానబెట్టుకున్నానండి. ఇందులో ఏంటంటే పెసలు వచ్చేసి 2 కప్పులు, పెసరపప్పు అంటే పొట్టు పెసలేమో 2 కప్పులు, పెసరపప్పు 1 కప్ అనమాట. మనం ఏ విధంగా తీసుకున్నా అంతేనండి. కప్ మెజర్మెంట్ అయినా వెయిట్ మెజర్మెంట్ అయినా కూడా సేమ్. ఇలా వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, గుల్లగా వస్తాయి అనమాట. చక్క రాత్రంతా నానబెట్టుకుని ఇప్పుడు ఇది జాలి బుట్టలో వేసుకుని నీళ్ళన్నీ వడకట్టేసుకున్నాను. దానిలోకి చక్కగా అల్లం పచ్చిమిర్చి క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా వీటిని ఏం చేయాలంటే మనం గ్రైండర్లో వేసుకోవాలన్నమాట అండి. గ్రైండర్లో వేసుకుంటే చక్కగా గుల్లగా వస్తాయి. అదే మిక్సీ అనుకోండి కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. ఒకవేళ గ్రైండర్ లేదు అనుకుంటే తప్పదు, కానీ గ్రైండర్ ఉంటే మాత్రం గ్రైండర్లోనే వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకుందాము. సరే కదా ఫ్రెండ్స్, మనం వేసినటువంటి పెసరపప్పు చక్కగా నలిగిపోతుంది గ్రైండర్లో. ఈ టైంలో నేను ఏం చేస్తానంటే చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు అయితే కట్ చేసి వేసేసుకున్నాను. అవి నలిగిపోతే అల్లం మాత్రం ఇలా కొంచెం కచ్చపచ్చగా కొట్టుకొని నేను రోట్లో వేస్తానన్నమాట అండి. ఎందుకంటే అది మళ్ళీ హార్డ్గా ఉంటుంది కదా, ముక్కలు ముక్కలు మిగిలిపోతే బాగుండదు. ఈ విధంగా కొంచెం దంచుకొని వేసినట్టయితే చక్కగా ఈవెన్గా పిండి అంతటికీ కలుస్తుంది అనమాట. చక్కగా టేస్ట్గా ఉంటుంది. మనం వడియాలు పెట్టుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వేసేసి మనం వడియాలు పెట్టుకోవడం ఏ విధంగానో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.